అంతకంటే ఎక్కువ చేస్తుండే వీడు. ఇదివరకు 750 కోట్లు అతను సంపాదించాడు ఇసుక మీద, 25,000 కోట్ల మధ్య మీద సంపాదించాడు అతను. ప్రభుత్వానికి ఇచ్చి మిగతా వాళ్ళు తిని ఉంటారు, తినలేదంటే వెరితాను, ఖచ్చితంగా తిని ఉంటారు. కానీ ఇక్కడ నువ్వు ప్రభుత్వానికి వచ్చే సొమ్మును కూడా తినేస్తున్నారే. అప్పుడు లిక్కర్ మీదనో మొదట్లో ఉన్నటువంటి ఫీలింగ్ పోయింది. ఇప్పుడు తాగుబోతుల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడితే కూడా మార్పు వచ్చేసింది ఇదివరకటితో పోల్చుకుంటే. కాబట్టి నడుస్తుంది. సార్ ఇదే టైంలో ఇప్పటికే వైసీపీకి నేతలకు సంబంధించి అరెస్టులు, సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు ఇవన్నీ చూస్తున్నారు. ఓకే, వీళ్ళైతే అక్రమ అరెస్టులు అనేది చెప్తున్నారు. ఇలాంటి టైంలో మాచర్లకు సంబంధించిన తురకా కిషోర్ అనే వైసీపీ నేత అరెస్ట్ మీద హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కానీ, ఇమీడియట్గా ఆయన్ని రిలీజ్ చేయండి అని చెప్పడం కానీ, ఒక రకంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్పినట్టు, ఏం అర్థమైనట్టు పోలీసులకు కానీ ప్రభుత్వానికి? కోర్టుకు అర్థమైందంటే ఇక్కడ వీళ్ళిద్దరికి ఏం అర్థం కాదు. ప్రభుత్వం తను చేసేది తప్పని ఫీల్ అవ్వదు, పోలీసులు తాము చేస్తున్నది తప్పని ఫీల్ అవ్వరు. కోర్టుకు అర్థమైంది, మనం కనుక పట్టించుకోకపోతే డెమోక్రసీ అనుసరించలేదు ఎవరు. అసలు చట్టం ఎక్కడుందండి మీకు? మనం ఎప్పుడైతే ఉపన్యాసం ఇచ్చినప్పుడే కలెక్టర్లందరినీ కూర్చోబెట్టి మేమేమి కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ అని అంటలేదు, కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ నడపట్లేదు అనకుండా మాది పొలిటికల్ గవర్నెన్స్ అని ఎప్పుడైతే చెప్పారో, చివరికి పారిశుధ్య కార్మికుడి